దొరల పెత్తనాన్ని ఎదిరించినందుకే టీఆర్ఎస్ లో కొంతమందికి కేసీఆర్ టికెట్లు ఇవ్వలేదన్నారు టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ బంధుగణం అవినీతి పెరిగిపోయిందన్నారు. మళ్లీ అధికారం ఇస్తే రాష్ట్రాన్ని నిలువునా దోచేస్తారని ఆరోపించారు. రాష్ట్రానికి కేసీఆర్ చేసిందేమీ లేదని, ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో దోచుకున్నారని విమర్శించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రజాకూటమి అభ్యర్థి మేడిపల్లి సత్యాన్ని గెలిపించాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మైత్రి ఛానల్ అధినేత ఎంఎస్ఓ కొత్త జైపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. పొడిగే శోభను లేకపోతే రాజయ్య ఉప ముఖ్యమంత్రిను, సంజీవరావును, కొండా సురేఖను నువ్వు ఆరోపణలు చేసి ఎమ్మెల్యే ఎన్నికలలో టికెట్ ఇవ్వలేదంటే మీ కుటుంబాలు, మీ బంధువులు, మీ కులపోళ్ళందరూ నిజాయితీ పరులని మీరు భావిస్తున్నారా అని చెప్పి నేను సూటిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అడగదలుచుకున్నా. అదే కాకుండా ఇక ఆయన కొడుకు చెప్తున్నాడు, కారు వేగంగా పోతుంది, కారు డ్రైవర్ను మార్చకండి అని. ఎవడు మార్చిండ్రా బాయ్? మేమన్నామా? నువ్వు అడిగినావు దిగునాయన నేను దొక్కుతా కారని. నీ బావ అడిగిండు లేదు లేదు స్టీరింగ్ నాకు కావాలని. నీ సెల్లెలు అన్నది హ్యాండ్ బ్రేక్ నా చేతులు ఉంది గుంజుతో చూడని. వీళ్ళందరూ కాదు, స్టీరింగ్ నా చేతులు ఉంది నేనే తిప్పుతాని అసదుద్దీన్ ఓవైసీ ఆడ ఓల్డ్ సిటీలో గిరా గిరా తిప్పుతున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే ఎక్సిలేటర్ ఏమో అమిత్ షా దగ్గర ఉంది. నా పేరు జైపాల్ రెడ్డి, నా ఊరు లక్ష్మీదేవపల్లి, గంగనగర మండలం. నేను డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు. ఆల్రెడీ నేను ఒక బిజినెస్ మ్యాన్. నేను వ్యాపార పరంగా ఉన్నాను. మీకు సేవ చేయడం కొరకు, మీ ముందు ఉండి సేవ చేయడం కొరకే రాజకీయాల్లోకి వచ్చాను. డాక్టర్ మేడిపల్లి సత్యం గారికి నా మిత్రమండలి సభ్యులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఓట్లు వేసి భారీ విజయాన్ని కట్టబెట్టాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను.